హలో ఎవ్రీవన్. ఈరోజైతే ఫుల్ ఫ్లఫీనెస్ జంబో స్క్రంచీ అయితే గనక ఎలా చేయాలో చూద్దాం. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే చేసేయండి. అలాగే ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకు వచ్చేసి చాలా అంటే చాలా ప్రీమియంగా అయితే ఉండాలండి. స్క్రంచీస్ ఎవరైనా స్టార్ట్ చేస్తున్న వాళ్ళైతే కనుక ఇక్కడ ఏమేమి కావాలో కూడా థింగ్స్ అయితే చూపిస్తున్నాను. క్లాత్ అయితే మంచి ఫ్యాబ్రికే తీసుకోండి. అలాగే సీజరు, అలాగే ఎలాస్టిక్ అన్నీ తీసుకున్న తర్వాత నేనైతే ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే కనుకండి 4 ఫోల్డ్స్ అయితే చేశాను. మొత్తం 4 మడతలు అయితే రావాలి. మొత్తం వచ్చినంత ఒకసారి ఈవెన్గా అయితే కనుక మొత్తం సర్దుకోండి. తర్వాత అయితే మన వేస్ట్ అయితే వస్తుంది, మనకి సైడ్స్ అవి అయితే నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మనకి 4 అయితే రావాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా వీడియోలోని. తర్వాత అయితే మన మెజర్మెంట్ టేప్ అయితే తీసుకుని నేను 4 ఇంచెస్ అయితే కనుక మార్క్ చేసుకుంటున్నాను. 4 ఇంచెస్ అయితే కనుక మొత్తం ఈవెన్గా మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకుని ఒక లైన్ అన్నది డ్రా చేసుకొని అయితే కనుక కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు దీన్ని. ఇలా కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ అయితే కనుక మనకి 4 ఫోల్డ్స్ అయితే రావాలి. మొత్తం వచ్చేసి అయితే ఈ ఫ్యాబ్రిక్ పొడవు అయితే వచ్చేసండి 60 ఇంచెస్ వచ్చింది. మొత్తం మన నార్మల్ స్క్రంచీస్కి అయితే కనుక 40 పడతాం, ఇదైతే 60 ఇంచెస్ వస్తుంది. తర్వాత అయితే కనుక 2 కార్నర్స్ మొత్తం కలిపి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఆ చివర ఈ చివర కలిపి అయితే స్టిచ్ చేసుకోవాలి. షైనీగా ఉన్న క్లాత్ అయితే లోపలికి ఉండాలండి. షైనీగా లేని క్లాత్ అయితే కనుక పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకొని తర్వాత నేను డబల్ స్టిచ్ కూడా వేస్తున్నాను, స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి డబల్ స్టిచ్ కూడా చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా డబల్ స్టిచ్ అయితే చేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మనము లోపలికి అయితే ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేయాలండి మొత్తం అలాగే ఈవెన్గా. ఎందుకంటే మనం ఇప్పుడు స్టిచ్ అన్నది చేస్తాము. మనం ఆ విధంగా అయితే కనుక స్టిచ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఫ్యాబ్రిక్ అయితే కనుక లోపల ఉన్న ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకుంటూనే స్టిచ్ చేసుకోవాలండి. లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అయితే కనుక స్టిచ్చింగ్ అన్నది పడకూడదు. దీనికి ఈ పార్ట్కి ఆ పార్ట్కి అన్నది స్టిచ్ పడాలి. మధ్యలో ఉన్న ఫ్యాబ్రిక్ అయితే కనుక అసలు స్టిచ్ అన్నది పడకూడదు. ఇంక ఈవెన్గా మనం ఫస్ట్ అయితే ఎక్కడికి వస్తామో అక్కడ రావాలండి ఈవెన్గా స్టిచ్ అన్నది. అప్పుడు ఒక 1/2 ఇంచ్ అయితే వదులుకొని అయితే కనుక మనం స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి. ఇప్పుడు ఆ 1/2 ఇంచ్ గ్యాప్లోంచే మన ఫ్యాబ్రిక్ అనేది బయటకు తీయాలి. మొత్తం ఈవెన్గా అన్నది ఇలాగా తీసుకుంటాము మొత్తం ఫ్యాబ్రిక్ నీట్గాని. తర్వాత అయితే కనుక ఇప్పుడు ఎలాస్టిక్ అయితే చూపిస్తున్నాను. రౌండ్ ఎలాస్టిక్ ఉంటే రౌండ్ యూజ్ చేయొచ్చు, లేదు మీ దగ్గర నాలాగే స్క్వేర్ ఎలాస్టిక్ ఉంటే ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఇదైతే 6 ఇంచెస్ తీసుకున్నాను నేను. రౌండ్ అయితే కనుక మీరు 8 ఇంచెస్ తీసుకోండి, 7 కానీ. ఇప్పుడు దానికి ఒక పిన్ పెట్టేసి అయితే కనుక మనం ఇందాక ఏ హోల్ అయితే ఉందో ఆ హోల్లోంచి ఇందాక ఒక 1/2 ఇంచ్ అయితే వదులుకున్నాం కదా హోలు, ఆ హోల్లోంచి అయితే కనుక ఇప్పుడు మనం ఎలాస్టిక్ అనేది ఎక్కించాలి. ఇలా ఈవెన్గా మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత ఎలాస్టిక్ అంతా కూడా అన్ని పిన్స్ అనేది రిమూవ్ చేసుకుని అయితే కనుక మనం ఆ 2 జాయింట్స్కి ఏవైతే పిన్స్ పెట్టామో 2 జాయింట్స్ ఎలాస్టిక్ దగ్గర మనం నాట్ అనేది వేసుకోవాలి. మీరు రౌండ్ ఎలాస్టిక్ తీసుకుని నాట్ అనేది వేసుకోండి, స్క్వేర్ ఎలాస్టిక్ తీసుకుంటే మాత్రం స్టిచ్ అన్నది చేయండి.
ఇక్కడ గ్యాప్ అయితే కనిపిస్తుంది కదా, ఇందాక 1/2 ఇంచ్ అయితే వదిలేసాం. దాన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే చేసేయాలి. తర్వాత అన్నీ కూడా క్లాత్ అంతా ఈవెన్‌గా అయితే గనుక ఫ్లఫీగా ప్లీట్స్ అన్నీ వచ్చేలా నీట్‌గా అయితే సర్దుకోవాలి. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ క్రంచీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి.